నమస్కారం అండి, నా పేరు చేతన్ అండ్ చూసిన వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దుబాయ్లో ఉన్న వాళ్ళు, యూఈలో ఉన్న వాళ్ళందరికీ అండ్ ఆల్సో ఇండియాలో మమ్మల్ని చూసిన వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు. మేమైతే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాం. దుబాయ్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం అనమాట, వేవ్ రెసిడెన్స్తో ఈవెంట్స్తో పాటు. మరి వేవ్ రెసిడెన్స్ స్టార్ట్ చేసిన ద పిల్లర్స్ ఆఫ్ వేవ్ రెసిడెన్స్ నా పక్కనే ఉన్నారు గీతా గారు అండ్ రమేష్ గారు. అండ్ ఈ సంక్రాంతి శుభవేళ ఐ వుడ్ లైక్ టు షేర్ అ వెరీ గుడ్ న్యూస్. మన రమేష్ గారు హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఫర్ ద కమింగ్ 2 years ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ రీజన్. రమేష్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ చేతన్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ శుభవేళ మీరు చూస్తున్న తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి విషెస్ ఎలా తెలియజేద్దాం అనుకుంటున్నారు? విష్ యూ ఆల్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి రోజు నాకు ఈ న్యూస్ వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఐ హోప్ ఐ విల్ డూ మై బెస్ట్. అండ్ లాస్ట్ 15 yearsగా మేము చేస్తూ ఉన్నాం ప్రోగ్రామ్స్, అవి కల్చరల్ యాక్టివిటీస్ అండ్ ట్రెడిషనల్ పండుగలు అంతా ఇక్కడ జరుపుకుంటున్నాం దుబాయ్లో. ఇక్కడ దుబాయ్లో యూఏఈలో ఉండే తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరి తెలుగు వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నానండి. ప్లస్ ఇండియాలో ఉన్న WTF వరల్డ్ తెలుగు ఫెడరేషన్ రికగ్నైజ్ చేసి నాకు ఈ పోస్ట్ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఐఎమ్ షూర్ ఐ విల్ డిశ్చార్జ్ ఆల్ మై డ్యూటీస్ వాట్ ఎవర్ బెస్ట్ పాసిబుల్ way and to unite all the Telugu associations. I work under WTF అండి. Once again thanks to WTF అండి. ఆల్సో గీతా గారు కూడా ఉన్నారు మన పక్కన. మరి గీతా గారు, ఈరోజు యాక్టివిటీస్ పైన కొంచెం స్పాట్ లైట్ వేయాలంటే ఏం జరగబోతున్నాయి అది కూడా చెప్పేసండి. అందరికీ నమస్కారం, ఉన్న తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మా ప్రోగ్రామ్ చాలా బాగుంటుందని మేము చెప్పుకోవడం కాదు, మీరందరూ ఎగ్జైట్మెంట్గా చూసి ఆనందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి డే షెడ్యూల్ చెప్పేస్తున్నానండి. ఫస్ట్ హాఫ్లో వి విల్ గోన్ హ్యావ్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్స్ అండ్ కుకింగ్ కాంపిటీషన్స్ కూడా ఉండబోతున్నాయి. సెకండ్ హాఫ్లో విల్ గోన్ హ్యావ్ ట్రెజర్ హంట్ అండ్ తంబోలా అండ్ మధ్యలో నేను కొన్ని గేమ్స్ ఆడుతుంటాను. ఇప్పుడు నేను ఒక గేమ్ ఆడబోతున్నానండి, a very interesting game and I have some gifts to give away. చాలా గిఫ్ట్స్ ఉన్నాయి నా దగ్గర. కానీ దానికన్నా ముందు మై ఫస్ట్ క్వశ్చన్, ఎంతమంది ఆర్ మ్యారీడ్? హౌ మెనీ ఆర్ మ్యారీడ్? ఓకే, డౌట్లు ఉన్నాయి అనిపిస్తుందా? నాకు ఫస్ట్ డౌట్ అదే అండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ గిఫ్ట్ టు వన్ పర్సన్, ఆంటీ ఆర్ అంకుల్, హస్బెండ్ ఆర్ వైఫ్. వాళ్ళ వాలెట్లో వాళ్ళ వైఫ్ ఫోటో చూపిస్తే ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ గిఫ్ట్. మీ వాలెట్లో మీ వైఫ్ ఫోటో చూపెట్టండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ వైఫ్, నాట్ సమ్మన్ ఎల్సెస్ వైఫ్. యువర్ వైఫ్. ఓకే, చూపెట్టండి. ఎన్ని ఫోటోలు పెట్టుకున్నారు సార్? అన్ని ఫోటోలు ఏం చేసుకున్నారు సార్? మేడం గారు ఇక్కడ ఉన్నారా? కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు లీలావతి గారు. నేను ఏం మాట్లాడుతున్నా మీరు మాత్రం తెలుగులోనే మాట్లాడాలి. రెడీయా అండి? అలాగేనంటారా? ఓకే, లీలావతి గారు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నుంచి వచ్చారండి. ఎక్కడి నుంచి అండి? ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? ఇంట్లోనే ఉంటానండి. ఇండియా నుంచేనా అండి మీరు? ఓకే, మీ హాబీస్ ఏంటండి? ఇంట్లో కూర్చొని చదువుకోవడం, రామాయణం, భారతం అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. అలాంటివన్నీ చేస్తుంటారా? మూవీస్ చూస్తుంటారా మీరు? ఏ మూవీ చూసారండి రీసెంట్గా? ఇంకా ఏమి చూడలేదండి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ప్రభాస్ అండి. అచ్చా. ఇప్పుడు ఎక్కడ దుబాయ్లో ఎక్కడ ఉంటారండి మీరు? అచ్చా, అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలా వచ్చారు? ఒక వాహనం మీద వచ్చారు. వాహనం మీద వచ్చారా? అచ్చా. ఇప్పుడు ఈరోజు ఏం కాంపిటీషన్ ఉన్నాయి కొంచెం చెప్తారండి? ముగ్గులు పోటీలు ఉన్నాయి, గాలి పటాలు ఎగరేయడం, ఇంకా వంటల పోటీలు. చాలండి, దీనికన్నా ఎక్కువ తెలుగు నేను మాట్లాడలేనండి. గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చా గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చా.
అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే అమ్మాయికే అర్థానివే ఆటున్న మనసున్న ముత్యానివే ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే ఆటున్న మనసున్న ముత్యానివే అలా అంటున్నా చేయి కొట్టేసేందుకే ఉంది చెలి చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న పొట్టున్న గోదారివే అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే ఓకే, సంక్రాంతి సంబరాలు నడుస్తున్నాయి, వేవ్ రెసిడెన్స్ సంక్రాంతి సంబరాలు నడుస్తున్నాయి ఇక్కడ. అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్, పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసాం. సో యూ కెన్ సీ ఆల్ ద కిడ్స్ డ్రాయింగ్ చేస్తున్నారు. ద థీమ్ ఈజ్ సంక్రాంతి అనమాట. సో డిఫరెంట్ థీమ్స్ తో డ్రాయింగ్ చేస్తున్నారు. సో కిడ్స్ అందరు ఇక్కడ చూడండి, ఎవ్రీబడి లుక్ ఎట్ మీ. ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 you have to shout happy Sankranti, okay? On the count of 3, okay? 1, 2, 3. అసలు వాయిస్ బుర్జ్ ఖలీఫా వరకు కూడా వెళ్ళట్లేదు, హైదరాబాద్ ఏపీ వరకు వెళ్ళాలి, అంత గట్టిగా యూ హ్యావ్ టు షౌట్ 1, 2, 3. डोली 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 रे डोली 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 रे डोली 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 रे डोली 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 रे ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా మమతల మాలలు తెచ్చి ఆ కలతల వేవ్ రెసిడెన్స్ వారి సంక్రాంతి సంబరాలు నడుస్తున్నాయి ఇక్కడ అల్ మమ్జార్ పార్క్ లో. అండ్ నేను చేతన్, మీరు చూస్తున్నారు వేవ్ రెసిడెన్స్ వారి సంక్రాంతి సంబరాలు. సో రంగోలీ కాంపిటీషన్ ఇస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అండ్ లాట్ ఆఫ్ యాక్చువల్లీ ద యూనిక్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ రంగోలీ కాంపిటీషన్ ఈజ్ ఇట్స్ ఫర్ మదర్ అండ్ డాటర్ అనమాట. సో చాలా మంది మదర్ అండ్ డాటర్ కలిసి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. సో యూ కెన్ సీ బ్యూటిఫుల్ రంగోలీ ఓవర్ హియర్. అండ్ ఈ రంగోలీ కూడా థీమ్ ఈజ్ సంక్రాంతి అనమాట. సో మేడం, మీ పేరేంటండి? దివ్య గారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, కొంచెం మాకు డీటెయిల్ గా చెప్తారా? రంగోలీ చేస్తున్నానండి, కంప్లీట్ సంక్రాంతి థీమ్ తీసుకొని రంగోలీ డిజైన్ చేస్తున్నాను. ఓకే, వాట్ యు మిస్ ద మోస్ట్ అబౌట్ సంక్రాంతి బ్యాక్ దేర్? అంటే ఇండియాలో చేసేది వాట్ యు మిస్ మోర్? డెఫినెట్లీ వి మిస్ అ లాట్ హియర్. లైక్ వాట్? ఏం బాగా మిస్ చేస్తారు? ఎగ్జాంపుల్ భోగి అనుకోండి, మనం భోగి మంటలు అవి వేసుకుంటాం, అలాంటివి ఇక్కడ మనకు ఛాన్స్ లేదు. సో వి రియల్లీ మిస్ ఆల్ దోస్ థింగ్స్. అందుకే ఇంకా రంగోలీ వేస్తున్నారనమాట. రంగోలీ వేస్తున్నాను. మనకున్న దాంట్లో మనకి ఇప్పుడు వేవ్ రెజోనెన్స్ ఈవెంట్స్ ఉంది. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ వి ఫీల్ బెటర్ ఆఫ్ హియర్. ఓకే, సో అలా అనమాట. సో ఇక్కడ ఒక రంగోలీ ఆల్రెడీ నడుస్తుంది. సో యూ కెన్ చెక్అవుట్ అక్కడ నుంచి ఇక్కడ వరకు అన్ని రంగోలీ కాంపిటీషన్ నడుస్తున్నాయి అనమాట. ద ఫుడ్ దట్ ఈస్ చక్కరి పొంగలి. It is made with jaggery. She has not used any kind of sugar in it, and you can see all the different dry fruits and everything. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం
కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు భోగి పళ్ళు దిష్టి తీస్తున్నారు అంటారు, కరెక్టే, ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఏంటంటే భోగి చెట్లో దాన్ని ఏమంటారు, రేగి పళ్ళ చెట్లో లక్ష్మి ఉంటారంటారు కదా, వాళ్ళ పైన అంతా లక్ష్మి ఎప్పుడు రాలుతూ ఉండాలనేసి ఆశీర్వచనం కూడాను. భోగి పళ్ళు చిట్టి తలపై రేగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు చిన్ని చిన్ని రేగి పళ్ళు చిట్టి చిట్టి భోగి పళ్ళు చిట్టి తలపై రాలే పళ్ళు గలగల గల మలదమ్మిడిలు జల జలాల్లో పళ్ళు గలగల గల గల దమ్మిడిలు జల 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 నేరేడి పళ్ళు ఎంతో చక్కగా రాలిపోతూ గలగల గలమని వాలిపోతూ చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. హస్బెండ్ అందరు కపుల్ సర్కిల్ వచ్చేస్తున్నావే అరే కొత్త ఫిల్మ్ ట్రైలర్ పోలీసుకి రౌడీలా ఆడోళ్ళకి చాడీలా బుక్ అయిపోయావే నాకు సెట్ అయిపోయావే సోడా పుట్టిలోని గోళీలా రాయే రాయే నా రాకాసి గోళ్ళు కొరికేసి బొళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగి కట్టేస్తే పులేసి పోతే కాటు కెట్టాపట్టే టాపులేసి పోతే కాటు లేసాబట్టే
పంపుదాములే డుమ్ 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 గంగిరెద్దు దాసరొచ్చాడు డూ 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 బసవన్నను తోలుకొచ్చాడు ప్రభువు గారికి దండం పెట్టమన్నాడు పాత పంచె తప్పకుండా కప్పునన్నాడు డుమ్ 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 గంగిరెద్దు దాసరొచ్చాడు డూ డూ బసవన్నను తోలుకొచ్చాడు డుమ్ డుమ్ గంగిరెద్దు దాసరొచ్చాడు డూ 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 బసవన్నను తోలుకొచ్చాడు డుమ్ 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 చప్పెట్లు తాళాలు మోగించండి తద్దిమిత తందనాలు తొక్కండి రాగాలు చెయ్యండి రామ భజన చెయ్యండి రామయ్య తండ్రికి మొక్కండి అందరికీ నమస్కారం అండి. చాలా లేట్గా చెప్తా ఉన్నాం. అంటే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ట్రెజరెంట్ చేసింది మీరు చూశారు. అంటే మా వాళ్ళు ఎవరు మీరు గుర్తించాలనే ఉద్దేశంతో మేము ట్రెజరెంట్ అట్లా కొంచెం డిఫరెంట్గా పెట్టామన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే చిన్న చిన్న ప్రయోగాలు ఇట్లా చేస్తూ ఉంటాం. అంటే సరదాగానే అనుకోండి. మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన దానికి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పండగ పూట మనం అందరూ కలిసి మంచిగా పండగ చేసుకున్నట్లు అంత ఆనందం అనిపిస్తూ ఉంది. వన్స్ అగైన్ పేరున అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు మా గ్రూప్లో కూడా ఉన్నారండి. సుజాత గారు, వసంత గారు, లక్ష్మీనారాయణ గారు, అట్లా వరుసగా పేర్లు చెప్తాము. వాళ్ళకందరు కూడా స్పెషల్ థ్యాంక్స్. శ్రీనివాస్ గారు అందరూ, రమేష్ గంధం గారు, రాజ్ కుమార్ గారు, అంటే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వాళ్ళ హస్బెండ్స్ అన్నమాట వీళ్ళు. రవి తిప్పరాజు గారు, ఇలా శ్రీనివాస్ పబ్బా. అంటే వాళ్ళొక్కరే కాదండి, మీరంతా కూడా మాకు సపోర్ట్ చేసి చాలా బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము ఇంత ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వస్తూ ఉన్నాం. అంటే మీకు కొత్త కాబట్టి వేవ్ గురించి ఎంత తెలుసు అనేది నాకు తెలీదు. కాకపోతే ఉండే దాంట్లో డిఫరెంట్గా చేస్తూ వస్తూ ఉన్నాం. అంటే మీ ఎంకరేజ్మెంట్తోనే ముందు కూడా మీ సాయంతో మేము ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. బ్లెస్ చేయండి మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సంబరాలు చేద్దాము హవ్వరి జవ్వారి హవ్వ హవ్వరి జవ్వారి హవ్వ హవ్వరి జవ్వారి హవ్వ హవ్వరి జవ్వారి హవ్వ హవ్వరి జవ్వారి హవ్వ. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమ